నువ్వు నన్ను వదిలిపోతున్నావు. నువ్వు రాసిన లెటర్ చూసి నేను తట్టుకోలేకపోయాను శ్రావణి. నువ్వు లేవని తెలిసాక బ్రతకడమే అనవసరం అనుకున్నాను. కానీ నువ్వు మళ్ళీ నా కోసం వచ్చేసావు. మీ ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నానండి. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాను? కానీ మీరు ఏ లెటర్ చదివారో నాకు తెలీదు. నేను ఏ లెటరు రాయలేదు. అయితే ఏదైతే ఏముందిలే అక్క. మా అనుమానమే నిజమైందక్క. ఇక్కడ చాలా జరిగింది. ఈ విషయం ఇంట్లో మాట్లాడొద్దని చెప్పాను కదా. ఇది మీ అన్నయ్య గారికి తెలిసి ఆయన వల్ల నాకు అన్యాయం జరిగిందంటే ఆయన అస్సలు తట్టుకోలేరు. ఈ షర్ట్ వేసుకున్న క్షణం నేనే వచ్చి లతలా అల్లుకుపోతానని. నా వల్ల జరిగిన తప్పు నాకు తెలియకుండా ఇంతమందిని బాధ పెడుతూ చివరికి తెలిసినా ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది. నా వల్ల జరిగిన పొరపాటు తెలుసు. అది తెలిస్తే అమ్మ నాన్న ఏమైపోతారో అని. పల్లవిని నువ్వు పెళ్లి చేసుకున్నట్టు ఆడిన నాటకమో తెలుసు. అమ్మ నాన్నలకి ఎలా చెప్పాలి? అసలు శ్రావణికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? She is no more. రైలు పట్టాల మీద శవమై తేలిందయ్యా. అదే జరిగిందక్క. తనే కనిపించకుండా పోయింది. అవును, నువ్వు నర్స్ డ్రెస్లో ఏంటి? ఏం జరిగింది? నాకేం గుర్తులేదు చెల్లి. ఆ రోజు ఇంట్లో పడుకున్నాక మళ్ళీ ఈరోజు హాస్పిటల్లో మెలకు వచ్చింది. ఇంట్లో పడుకునేదాన్ని ఇక్కడికి ఎలా వచ్చాను? అసలు
పేషెంట్ ప్రాబ్లం ఏంటి? పేషెంట్ కాదు, అది వేరే కేసు. ఈవిని ఈరోజు రాత్రికి మహారాష్ట్ర పంపిస్తున్నారు. అబ్బా, అలా తప్పించుకుని వచ్చాను. కానీ అక్కడికి ఎలా వెళ్ళాను, ఏం జరిగింది అనేది అస్సలు గుర్తులేదు. ఇది ఖచ్చితంగా పల్లవి పని అయి ఉంటుంది. పోనీలేమ్మా, చనిపోయావనుకున్న నువ్వు తిరిగొచ్చావు, అది చాలు. ఇక నా కొడుకులు కోడళ్ళు ఏం మనస్పర్ధలు లేకుండా సంతోషంగా ఉంటారు. అప్పుడే ఏడైందక్క, ఇంకా చాలా ఉంది. పల్లవిని మీరే ఏదో చేసిండ్రని పోలీసులు అనుమానిస్తున్నారు కదా. ఆళ్ళ నుంచి ఎట్లా తప్పించుకుంటారు? పోలీసుల గురించి మీరేం వరి అవ్వకండి అత్తయ్య, వాళ్ళని మేం హ్యాండిల్ చేస్తాము. ఇంకా పల్లవి గురించి ఆలోచిస్తారా, లేదా ఈ కుటుంబంలో ఒకరిగా ఉంటారా? అంతే ధరణి, ఉండాలనుకుంటే ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. ఆ మాత్రం సామ్రాజ్యాన్ని తెలీదా? నువ్వేమీ ఎక్కువ ఆలోచించొద్దు. మేడం, ఇక మేము వెళ్ళొస్తాం. సరే, మీరు వెళ్ళండి. అమ్మ శ్రావణి, మనమంతా కలిసి భోంచేసి చాలా రోజులైంది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, అందరికి భోజనం వడ్డిస్తాను. సరే పదమ్మ ధరణి. గీ పల్లవి మీద ఇన్ని ఆశలు పెట్టుకుంటే గిట్ల చేసిందేంది? ఏడకు పోయిందది? అసలు ప్యానల్తో ఉందా లేదా? నిజంగా ఆ అమ్మాయిని వాళ్ళేమైనా చేశారా, లేకపోతే తనే వెళ్ళిపోయిందా? ఛాన్సే లేదు సార్. అసలు అమ్మాయి ఇల్లే వదిలిపెట్టి వెళ్ళదు. నీకెలా తెలుసు? అంత ఖచ్చితంగా చెప్తున్నావు? అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా సార్, దాని కారణం మా ఇంట్లో మనిషే కదా. అతనితో పెళ్లి చేయమంటే వద్దని ఎందుకు వెళ్ళిపోతుంది? అవును సార్, ఆ పిల్ల అయితే పోయే ఛాన్సేలే. ఆ పిల్లని కోడల్ని చేసుకోండి ఇష్టం లేక వాళ్లే ఏదో చేసిండ్రు. వాళ్ళంటే వాళ్ళల్లో ఎవరు చేసుండొచ్చు? నో డౌట్ సార్, ఖచ్చితంగా ధరణియే. ఛాన్సు దొరికితే కొడుతా చంపుతా అని తెగ ఎగిరింది కదా. ఈ భయం అంతా నాటకం, దీన్ని చంపేయాలి. ధరణి, ఆగమ్మా. రాత్రి ఛాన్స్ దొరికింది, చంపేసి ఉంటుంది. బతికే ఉందా లేక చంపేసిండ్రా? కాల్ చేసిండ్రా, ఎడన్నా పూడ్ చేసిండ్రా? సార్, అట్టయితే ధరణి మొగుడు మస్తు భయపడతాండు. వాడే ఏదైనా చేసిండేమో, అందుకే ధరణి మొగుడిని వెనకేసుకొస్తుందేమో.
ఆ ఛాన్స్ కూడా ఉంది. కానీ ఎవరు చేసినా కుటుంబం మొత్తానికి జరిగిందేంటో తెలుసు. అందుకే కూడబడినట్టు అందరూ కలిసి తెలియదని ఒకే సమాధానం చెప్తున్నారు. పోనీ మన స్టైల్లో సమాధానం చెప్పిద్దామంటే ఏ రుజువు లేదు, అరెస్టు వారెంటు లేదు. అవును, ఆ కానిస్టేబుల్స్ బ్లడ్ శాంపిల్ ల్యాబ్కు పంపించారా? పంపించాను సార్, సాయంత్రమే రిపోర్ట్స్ వస్తాయి. అయితే అంతవరకు వెయిట్ చేయడమే. ఆ బ్లడ్ శాంపిల్స్లో మత్తుమందేమన్నా ఉందని తేలితే వాళ్లే కానిస్టేబుల్స్కి మత్తుమందిచ్చి పల్లవిని ఏదో చేసినట్టు తేలుతుంది. అప్పుడు మన స్టైల్లో విచారిద్దాం. అందరూ నువ్వు లేవన్నారు, కానీ నాకు మాత్రం ఏదో ఆశ. అంతకు ముందులా నా కోసం తిరిగి వస్తావన్న ఆశ. ఆ ఆశతోనే ఇంకా ప్రాణాలతో ఉన్నాను బంగారం. నిజంగా నీకేదన్నా అయ్యుంటే ఈ గుండె ఆగిపోయి ఉండేదేమో. ఒక్కటి మాత్రం నిజం, నువ్వు లేకుండా నేను లేను. ఈ ప్రేమంతా ఇన్నాళ్ళు ఏమైపోయింది? చూపుకి బదులు లేదు, మాటకి సమాధానం లేదు. అసలు మొహం చూడటానికి ఇష్టపడేవారు కాదు కదా. నువ్వు చూసేటప్పుడు నన్ను దగ్గరకు తీసుకోలేదు కదా. నేను కారణం కాకపోవచ్చు, కానీ ఆ బిడ్డ మా ఇంటి వారసుడు కదా, మా అన్నయ్య రక్తం కదా. అప్పటి పరిస్థితి వేరు శ్రావణి. సరిగ్గా అప్పుడే పల్లవి తల్లి కాబోతుందని, దానికి నేనే కారణమని తెలిసింది. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి నిన్నెలా చేరదీయగలను? అసలు నిన్ను ముట్టుకునే అర్హత కూడా లేదనిపించింది. మీరు ఒక ఆడపిల్లకి అన్యాయం చేశారంటే ఎలా నమ్మారండి? నేనైతే నమ్ముండేదాన్నే కాదు. నా భర్త ఏ తప్పు చేయరని అప్పుడే పల్లవి అసలు రంగు బయట పెట్టుండేదాన్ని. చెప్పుండాల్సిందే మేడం. ఆ విషయం తెలిస్తే నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావా అని భయంతో చెప్పలేదు. నీకు ముందే తెలుసుంటే ఆ కారణంతో నాకు దూరం అవుతున్నావన్న లెటర్ రాసి ఇంత టెన్షన్ పెట్టుండేదానివి కాదు. పోన్లే, ఈ 4 రోజులు టెన్షన్ పడ్డా అన్ని నిజాలు బయటపడ్డాయి. పల్లవి గొడవ పోయింది,
మన మధ్య ఇంకా ఎలాంటి మనస్పర్ధలు ఉండవు. ఏంటి? అవును, నేను లేకపోయి ఉంటే ప్రాణాలతో ఉండుండేవారు కాదు కదా. అవును. అంటే నేను బ్రతుకున్నానని బాగా నమ్మకంగా ఉన్నారన్నమాట. అవును. ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు. నా మీద, నా ప్రేమ మీద ఏమన్నా అనుమానమా? నేను మాట్లాడుతున్నది మీ నమ్మకం గురించి, అనుమానం గురించి కాదు. అయినా నాకు క్లారిఫికేషన్ కావాలి. మరి నేను తిరిగి వస్తానని నమ్మకంగా ఉన్నప్పుడు మహిళా మండలి వాళ్ళు పల్లవితో పెళ్లి అనగానే రెడీ అయిపోయావేంటి? అంటే పల్లవిని పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయారన్నమాట. నో వే. అసలు పెళ్లిపీటల మీద కూర్చునేవాణ్ణే కాదు. మరి సన్యాసుల్లో కలిసిపోయి ఉండేవాణ్ణి. అబ్బచ్చా, నమ్మడం లేదా? ఇదిగో, ఆల్రెడీ కేదార్నాథ్కి టికెట్ కూడా బుక్ చేశా. పెళ్లికి ఒక్క క్షణం ముందు వరకు చూసేవాణ్ణి. నువ్వు రాకపోయుంటే అట్నుంచటే కేదార్నాథ్కి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. అయితే మీతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎప్పుడైనా సంసారం పైన విరక్తి పుడితే సన్యాసంలో కలిసిపోతానంటారేమో కదా. నీలాంటి భార్య పక్కనుంటే సన్యాసుల్లో కలవాలన్న ఆలోచన ఏ మగాడికన్నా వస్తుందా? మళ్ళీ ఏమైంది? అవును, ఇంతకీ పల్లవి ఏమైపోయినట్టు? పల్లవి గురించి పూర్తిగా మర్చిపోండి. పోలీసులే కాదు, ఎవరు అడిగినా మీకేం తెలీదు, అసలు రాత్రి తనని మీరు చూడలేదు, ఇదే మాట చెప్పండి. పోలీసులు ఊరుకుంటారా? తెలిసిపోతుంది. తెలీదు. మీ వల్లే పల్లవి చనిపోయింది అనడానికి ప్రూఫ్ ఏంటి? ఆ బయట కాపలాగా ఉన్న కానిస్టేబుల్స్ కూడా చూడలేదు. మీకు నాకు తప్ప ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. మనము చెప్పొద్దు. అప్పుడు నేను తప్పించుకుంటాను, కానీ పోలీసులు నిన్ను అనుమానిస్తారు కదా. నిన్నేమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. అనుమానిస్తే సరిపోతుందా? అసలు పల్లవి చనిపోయిందని రుజువు కావాలి కదా. అదెప్పటికీ దొరకదు. అవును, ఆ డెడ్ బాడీని ఏం చేసావు? రాత్రి నువ్వు పైకి వెళ్ళినప్పుడు బయట కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు నిన్ను చూడలేదా? వాళ్ళు మత్తులో ఉన్నప్పుడు మీరు లోపలికి వెళ్లారు. వాళ్ళని మత్తులోకి జారేలా చేసి పల్లవి బాడీని బయటికి తెచ్చాను. అంటే నువ్వే వాళ్ళకి మత్తు మంది ఇచ్చావా?